మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణము పోలింగ్ కేంద్రం వద్ద ఇవాళ అక్కడ ఉన్న ఎస్ఐ సుగుణాకర్ బీజేపీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు గారిపై చేయి చేసుకున్నారు. దీన్ని ఏంది అని ప్రశ్నిస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం ఎన్నో రోజుల నుంచి మంచిర్యాలలో వింటున్నాం. గత 14 నెలల నుంచి మన మంచిర్యాల దాడులు దాడులు దాడులు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడే బ్యాచ్ ను పిలిపించుకొని పెద్ద ఎత్తున మా బీజేపీ నాయకులందరం మేమందరం నేను కూడా అక్కడే ఉన్నాను రాళ్లతోటి దాడికి పాల్పడ్డారు. కేవలం అధికార పార్టీ నాయకులు నిన్నంతనేమో ఓటుకి 1000 ఓటుకు 2000 పంచుకుంటూ తిరిగారు. ఓట్లకు డబ్బులు ఇచ్చినాక కూడా ఓట్లు పడతలేవు ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యే మరి కోట్ల రూపాయలు తీసుకున్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ దగ్గర. మరి ఏ ముఖం పెట్టుకొని రేపు తిరగాలి? ఇవాళ బీజేపీ కార్యకర్తలను పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండనియద్దు, బీజేపీ నాయకులు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండద్దు, ఎవ్వరు కూడా ఉండద్దని ఒక పక్కా ప్రణాళిక ప్రకారము పోలీసుని ఎస్ఐలను వాడుకొని ఇవాళ కేవలం అంటే ఒక విధంగా చెప్పాలంటే రిగ్గింగ్ లేదా గొడవల వలన ఎన్నికలు ఆగిపోవాలి. ఇది వాళ్ళ యొక్క ఉద్దేశము. రామగుండం సిపి గారు డీసీపీ గారు తక్షణమే స్పందించారు. కానీ మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎస్ఐ దాడికి పాల్పడ్డాడో అతని మీద చర్యలు తీసుకోవాలి. వీడియో ఉన్నది, నేను మీకు వీడియో చూపిస్తా, కొట్టిన వీడియో. రెండోది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చిన గూండాలు ఎవరైతే రాళ్లతోటి దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ పోలీసులు ఏం చేశారు? ఇవాళ మళ్ళా కమలాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు. ఏమన్నా అడిగితే ప్రివెంటేటివ్ కింద అరెస్ట్ చేశారు. అంటే ఇదొక పక్కా వ్యూహం. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండొద్దు, గొడవలతోటి డిస్టర్బెన్స్ చేశారు. కాంగ్రెస్ గుండాలు విసిరిన రాళ్లు అక్కడ ఓట్లు ఎత్తానికి వచ్చిన ఒక మహిళ చిన్న పాపతోటి వస్తే దాదాపు ఆ మహిళకు తాక్కుంటా పోయింది. ఇది ఇవాళ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీయే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇది వాళ్ళు ఓడిపోయే ఎన్నికలనే. కానీ అయినా మన మంచిర్యాల ఎమ్మెల్యే దాడులకు పాల్పడి గుండాలను పెట్టించి పైసలు ఇచ్చింది సరిపోదు కనుక ఇంకా దాడులకు పాల్పడి బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. మేము పోలీసులను డిమాండ్ చేసేది ఒకటే, ఎవరికైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ దాడులు ఇంకా మంచిర్యాలలో కొనసాగిస్తే దీనికి పూర్తి బాధ్యత పోలీసులు వహించాల్సింది ఉంటుంది. ఇంకా ఏం దాడులు జరిగినా కూడా దానికి గతంలో దాడులు జరిగినాయి, మా కార్యకర్తల మీద దాడులైనాయి, మా నాయకుల మీద దాడులైనాయి. పోలీసులకు చెప్పినప్పటికీ ఆ బ్యాచ్ అట్లనే గుమ్ముతాంది, వాళ్ళు అట్లనే తిరుగుతుర్రు, ఎక్కడున్నారో అక్కడి నుంచే ఆపరేట్ చేస్తుర్రు. మరి ఈ బ్యాచ్ అంటే ఎందుకు ఇంత భయపడుతుర్రు పోలీసు వాళ్ళు? వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? వీళ్ళు ఇంకా మంచిర్యాలలో ఎందుకు రాత్రి దాడిలోకి పాల్పడుతుర్రు? ఈ గాంజాయి బ్యాచ్ అని నేను పోలీసులను అడుగుతున్నా. ఏది జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత పోలీసులే వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను నేను పోలీసు వాళ్ళకి. ఒక్క నిమిషం, ఆ వీడియో ఇది.